వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. రాష్ట్రంలో పెరిగిపోతున్న పిచ్చి కుక్కల స్వైర విహారం, పెరిగిపోతున్న ర్యాబిస్ కేసులు, వాటి మీద మన సీఎం గారి ప్రతిస్పందన ఇంతవరకు మీరు చూశారు. ఇప్పుడు మనం దరిమిల అఖిలాంధ్ర సునకాల సంఘం అధ్యక్షురాలు టామీ గారితో మాట్లాడదాం. మేడం టామీ, నమస్తే. నమస్తే నమస్తే. ఇంతకీ మీరు మంచి కుక్క పిచ్చి కుక్క? నేను పిచ్చి కుక్కనే కాదు, మంచి కుక్కనే. ఏ కళ్ళు దొబ్బాయా? మేడం చెప్పండి, అసలు మీ కౌంటర్ ఏంటి, మీ బాధ ఏంటి? ఏమని కౌంటర్ ఇవ్వాలి? మా వీధి కుక్కల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? మా డిమాండ్లు ఎవరైనా వింటున్నారా? చూసాం మీరు వస్తారని ఏదో చేస్తారనుకున్నాం. అందరూ రాళ్లతో కొట్టేవాళ్లే, చై చై అంటూ తరిమేవాళ్లే. అందుకే మానవ జాతి పట్ల మా నిరసన తెలియజేయడానికి ఎవరిని పడితే వాళ్ళని పిచ్చి పిచ్చిగా కరిచి పారేస్తున్నాం. ర్యాబిస్ వ్యాధి వస్తే గానీ వీధి కుక్కలు అనేవి కొన్ని ఉంటాయని మీకు తెలియదే? నన్నేం చేయమంటారు టామీ గారు? అలా జూబ్లీహిల్స్, బంజారాల్స్ వెళ్ళి చూడు. బడాబాబుల డాబుసరి కుక్కలు మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటాయి, కావలసినవి నాకి తింటూ ఉంటాయి, జలవిహార్లో ఎంచక్కా స్నానాలు చేస్తూ ఉంటాయి, కార్లలో షికార్లు కొడుతూ ఉంటాయి. అలాంటి సీన్లు చూసినప్పుడు మా వీధి కుక్కలకి ఎక్కడ కాలాలో అక్కడే కాలుతుంది, తెలుసా? చూడండి సార్, ఆ టామీ గారు నన్ను ఎక్కేస్తున్నారు. మా అనాథ కుక్కల కోసం ఒక శరణాలయం లేదు, ఒక మ్యారేజ్ హాలు లేదు, మా పిల్లల కోసం డే కేర్ సెంటర్ లేదు, అట్లీస్ట్ 3 పూట్ల తిండే లేదు. ఇంతకు ముందులాగా జనాలు మాకు తిండే పెట్టలేదు. ఇక వారానికి ఒకసారి కూడా నాన్ వెజ్ దొరకటం లేదు. మమ్మల్ని మలమలా మార్చి చంపుతున్నారు. మా ఉసురు మీకు తగులుతుంది. ఈ కుక్క కథలు వెతలు వింటూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏదైనా సరే వీటి గురించి అధ్యయనం చేసి వీటికో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలా? యుగాలుగా తరతరాలుగా మీ మనుషుల్ని నమ్ముకున్నందుకు మా కుక్కలకు చేసే న్యాయం ఇదేనా? మీ కాలనీలో ఉంటూ నైట్ డ్యూటీలు చేస్తూ దొంగల బారి నుండి మిమ్మల్ని కాపాడుతున్నందుకు మాకు దక్కేది ఇదేనా? ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు? మా సహనం నశించింది. మీరు మా డిమాండ్లను నెరవేర్చే వరకు ఇలానే అందరినీ కరుస్తూనే ఉంటాం. మా సునక శంకరావాన్ని ఢిల్లీ వరకు వినిపిస్తాం. మా డిమాండ్లు మీరు నెరవేర్చకపోతే ఊర కుక్కలు, పిచ్చి కుక్కలు, వీధి కుక్కలు అన్నీ కలిసి మీ అసెంబ్లీని ముట్టడిస్తాయి. ఇదే మా సునక శపథం. టేక్ కేర్. ఇగో చూడమ్మట, మీరు నోరు తెరిచి చెప్పినారు కనుకనే మాకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా అర్థమైనాయి. ఇంకెప్పుడు మాకు తెలిసినాయి కాబట్టి మేము దీన్ని అంతటిని కూడా మేము కూకొని చర్చ చేసుకొని అంతర్గతంగా సాల్వ్ చేసుకుందాం. మీరు అంత ఆగండ్రి ఇంకా టామీతో నేను మాట్లాడతా. ఇక చూడమ్మా మేడం టామీ, నీది ఆంధ్రానా తెలంగాణ? ఆ మాటకొస్తే నాది ఆంధ్ర, మా ఆయనది తెలంగాణ. పోయిన చిత్తకత్తులోనే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. గది అట్ట చెప్పు. కుక్కల జాతి ప్రెసిడెంట్ కూడా శివరాఖరికి ఆంధ్రలో అయ్యారు. చేయండ్రి బిడ్డ చేయండ్రి, ఎంతగానో ఇట్లా చేస్తారో చూస్తాం. ఇప్పుడు నీకు నేనే హెల్ప్ చేయలేను, కానీ నువ్వు ఫోన్ పెట్టమ్మా, పెట్టు. ఈ సునకాల సంగతి కాసేపు పక్కన పెడదామండి. సీఎం గారు పొలిటికల్ అప్డేట్స్ మాట్లాడుకుందాం సార్. కొంతమంది మంత్రులు మీ మంత్రివర్గంలో రాజీనామా చేశారు, అలిగారు, ఇదంతా జరుగుతూ ఉంది. దరిమిలా ఏమైంది? విద్యుత్ మంత్రిత్వ శాఖ ఖాళీ, వ్యవసాయం ఖాళీ, దేవాదాయ ఖాళీ, వాణిజ్యం ఖాళీ, మొత్తం ఇన్ఛార్జీలతో నడిపేస్తున్నారు. సార్ స్పీకర్ నేనా నియమించారా? ఇలా అనేక పోస్టులు ఖాళీగా ఇన్ఛార్జీలతో ఎడహగ్గా నడిపేస్తున్నారు. ఇది ఎంతకాలం సార్? ఇక దాస్ గారు, నా పరిస్థితి ఎట్టా ఉందంటే ఎవరిదో వంటిల్లు చెప్పించి సడన్ గా వంట చేయమని చెప్పినారు. ఇంకట్టనే నేను కూడా ఓ కుక్కగా వెళ్ళి వంట చేస్తా ఉన్నాను. కానీ అక్కడ ఉప్పు డబ్బా ఎక్కడున్నదో, పప్పు డబ్బా ఏడున్నదో కూడా నాకు తెలుస్తలా. అన్ని కూడా చూస్తా ఉన్నా. ఇప్పుడు మన రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఆజాద్ గారు కూడా వచ్చినారు. మేమిద్దరం కూడా కూర్చొని ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. ఇంకా జగన్ వెంట ఎవరున్నారో మా వెంట ఎవరున్నారో కూడా మాకేమీ తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉన్నది. సరే సీఎం గారు, సరే. కేసీఆర్ గారు, ఈ సెకండ్ ఎస్ఆర్సీ సంగతి ఏంటి సార్? యూపీలో కాంగ్రెస్ కమిటీ సెకండ్ ఎస్ఆర్సీని అడిగింది. అసలు మొత్తానికి ఈ చిన్న రాష్ట్రాల ఇష్యూ ఇంకా ఎంతకాలం డ్రాగ్ చేస్తారు? ఇగో దాసు, నీ చేతులు ఇట తిప్పి అట్ట తిప్పి, నీ తల ఇటుపి అటుపి, మేధావి లెక్క అడిగినా అని చెప్పి అనుకోవద్ది. నీకంతా సీన్ లేదు. ఈ రెండో ఎస్ఆర్సీకి వెళ్ళి మా తలకి ఇట్లా బండింది. ఇది అందరికీ తెలిసిన మ్యాటరే. కొంతమంది అయితే వద్దంటారు, ఇంకొంతమంది కావాలంటారు. అలా జరిగిందా? ఓహోహో. ఇక ఈ ఎస్ఆర్సీలు ఓకే అయితే ఇంకొంతకాలం కాలయాపనకి ఇట్లా ఎక్కువవుతుంది. ఇప్పటికే శ్రీకృష్ణ కమిటీతో 1 year వేస్ట్ అయింది. ఏదేమైనా చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఇట్లా ఉండనే ఉన్నాయి. ఇంతకీ ఏ చిన్న రాష్ట్రాలు కావాలని ఏందో నీకు ఎరికినారా భయ్? అరే
తెలంగాణ ఒక్కటే కాదు, ఇంకేమేం కావాలో చెప్తా ఇనుకో. చెప్పండి సార్. 1 ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, 2 మహారాష్ట్రలో విదర్భ, 3 ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్, గట్లనే 4 పూర్వాంచల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలకు ఇట్లా కలుపుకుంటూ భోజ్పూర్, ఇక 5 గుజరాత్లో సౌరాష్ట్ర, 6 కర్ణాటకలో కూర్గు, 7 పశ్చిమ ఒడిశాలోని కోశలాంచల్, 8 పశ్చిమ బెంగాల్లో గోర్ఖాలాండ్, 9 ఉత్తర బీహార్లో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇట్లా కొన్ని ప్రాంతాలను కలుపుకుంటూ మిథిలాంచల్, ఇట్లా మస్తున్నాయి తమ్మి. ఇవన్నీ వేయకుండా కాలయాపనకి ఇట్లా చేస్తారు. చూద్దాం ఏం చేస్తారో చూద్దాం. బిడ్డ చూసి ఉద్యమాన్ని నేషనల్ లెవెల్కి తీసుకుపోతా. గాళ్ళ డిమాండ్లతో నా డిమాండ్కి ఇట్లా కలిపి గా కేంద్రానికి ముక్కు తాడేసి ఇట్లా లాగుతా. ఈ చిన్న రాష్ట్రాలకి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తా. సర్లేండి, అవన్నీ జరిగినప్పుడు చూద్దాంలే. కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాల్సి ఉంది. ఆయనేమో మహానాడులో ఫుల్ బిజీగా ఉన్నారు. అయినా కూడా మనం అందరం అక్కడికి వెళ్దాం, కాసేపు గిల్లుదాం. మీరు ఈ లోపల తీసుకోండి ఒక చిన్న విరామం.